హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఈ సొరకాయ అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంక ఇది ఏమో నాకు రోజు చూస్తున్నా కొంచెం ఎదిగినట్టు అనిపించట్లేదు. ఇంతే ఉంటుందేమో చూద్దాం. సన్నగా పొడవుగా వచ్చింది, సైజ్ అయితే ఇంకా ఓకే అనిపించింది. ఈరోజు అయితే కోసేస్తున్నాను. ఇది ఇంకా ఇలా వచ్చేసింది. చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా ఎందుకో కొంచెం ఈ మొక్క కొంచెం సాయిల్ తక్కువ ఉంది. చూడండి, ఇదంతా చెత్త అదంతా వేసింది కదా. సాయిల్ తక్కువ ఉండడం వల్ల కొంచెం పోషకాలు అందట్లేవేమో అనిపించింది. సరే, నెక్స్ట్ దానికి మంచిగా సాయిల్ అనేది ఫిల్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇది కోసాను. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను రండి ఏమి కోద్దాం అనేది. ఇక్కడ చూడొచ్చు, బెండకాయ చూడండి, చాలా మంచి సైజు వచ్చింది. మళ్ళీ నేను దసరాకి వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ బెండ సీడ్స్ తెచ్చి మళ్ళీ వేస్తాను. కొంచెం తక్కువ అనిపిస్తున్నాయి బెండ మొక్కలు, అందుకని. అంటే కోసినప్పుడల్లా ఒక కనీసం అట్లీస్ట్ 2-3 డేస్కి 1/2 kg వచ్చిందనుకో మనకు బాగుంటుంది. మొక్కలు కొన్ని పోయాయి, అందుకని చెప్పేసి ఇంకా వేసుకున్నాం అనుకో మంచిగా. అయితే నేను 2-3 డేస్కి ఒక్కసారి 5-6 కాయలు కోస్తున్నాను. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఫ్లవర్ ఉంది. అలాగే కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి. ఇగో చాలా పడినాయి అన్నమాట. ఇవి ఇంతే, ఇంకా వీటికి ఏదో ఇవి ఇంతే ఉంటాయి. ఇంకా ఈ సైజే ఇంత. చాలా ఉన్నాయి అన్నమాట. 1-2 అయితేనేమో కొంచెం సైజు వస్తాయి, ఎందుకంటే ఈ నెంబర్ ఆఫ్ వచ్చినాయి పిందెలు. ఇవి ఇగో ఈ ఉడతలు ఒకటి ఏంటంటే తినేది లేదు, పాలు లేదు, కానీ కొట్టి వేస్తున్నాయి మొత్తం కూడా. ఇగో 4 ఇవి ముడతగా ఉన్నాయి. అంటే నేను చెప్పాను కదా పెస్ట్ అటాక్ ఉంది వీటిని, అందుకని చెప్పేసి ఇవైతే కోసాను. నెక్స్ట్ హార్వెస్ట్లో చూడండి, మొన్న పాలినేట్ చేసాను కదా బీరకాయ, చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో బీరకాయలు ఉంటాయి ఇంకా మనకు. ఇక ఇక్కడ కూడా పండు ఇక కొట్టకపోతే అదే నా అదృష్టం అని చెప్పాలి. ఇక ఎందుకంటే కష్టపడి నేను 2-3 గంటలు గార్డెన్లోనే ఉంటాను కాబట్టి నాకు ఫలితం ఉండాలి కదా చేసినందుకు. ఈ టమాటా బరువు పువ్వు వంగిపోతుంది కాబట్టి ఇవేం లేదు, తీసుకెళ్ళి పక్కన పెడతాం. ఫ్రిడ్జ్లో పెట్టకుండా పక్కన పెట్టేస్తే అవే కలర్ వచ్చేస్తాయి. ఇంకొక బీరకాయ కూడా ఉంది. ఒక 3-4 బీరకాయలు అయితే నెక్స్ట్ హార్వెస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మొన్న చూపించాను కదా పాలినేట్ చేసింది. నా భయం ఒకటే, అది పండుగ. కొంచెం సాంబార్ చేస్తున్నా, కరివేపాకు కూడా కోసుకెళ్తాను. బాగుంది లేతగా. ఈరోజుకి ఇది చాలు. ఇంకా గులాబీలు చూస్తారా ఎంత బాగున్నాయో, అసలు ఎంత బాగున్నాయో గులాబీలు అయితే భలే అనిపిస్తున్నాయి. ఇవి ఇప్పుడు కోయలేదు అనుకో, ఎండకంతా ఎట్లుంటాయంటే ఇంకా వాడిపోయినట్టుగా కనిపిస్తాయి వీడి మొహాలు. మొన్న చూపించాను కదా గుర్తులుగా. భలే గాలి భలే వస్తుంది, అసలు ఎంత బాగున్నాయో. ఎన్ని మొగ్గలు వచ్చినాయి అంటే నెంబర్ ఆఫ్ మొగ్గలు అయితే వచ్చినాయి. ఇవి కూడా కోస్తాను ముందు కొన్ని. ఇక్కడ కూడా చూడొచ్చు. అబ్బా ఎండ బాగా వస్తుంది కదా. ఇది క్రీపర్ రోజ్, ఏంటంటే ఇవి హైబ్రిడ్ కాదు కాబట్టి వెంటనే కొంచెం డౌన్ అవుతాయి. ఇంకా సాంబార్లోకి సొరకాయ మన దగ్గరే, బెండకాయ మన గార్డెన్లోనే, కొన్ని టమాటాలు మన గార్డెన్లోనే, ఇక పచ్చిమిర్చి మన గార్డెన్లోనే, కరివేపాకు మన గార్డెన్లోనే. ఇంకేంటివంటే హ్యాపీగా చేసుకోవచ్చు. కనీసం కొన్ని బయట కొనుక్కున్నా, బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్ లాంటివి కొనుక్కున్నా కొన్ని మనం పండించుకుంటున్నాం అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది. దీనికి ఏదో పెస్ట్ అటాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇగో ఈ మొక్క అంతా ఎండ పడకుండా చేస్తుంది దీనికి. ఇంకా ఉన్నాయి బాగానే కాయలు. కొంచెం ఎండ కొట్టినా ఈ గార్డెన్లో మొక్కలన్నీ మొహాలు మాడుస్తాయి. ఇది ఉంది కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే
అసలు భలే ఉంటుంది. ఇది బాబాకి మాలగట్టి వేస్తారు, ఎంత బాగుంటుంది. ఎందుకంటే షిరిడీలో చూశాను అన్నమాట నేను. చాలా మంచి స్మెల్ వస్తుంది దీన్ని టచ్ చేసి. ఈ లీవ్సే అసలు ఎంత బాగుంటాయి సబ్జా గింజలు. ఇది జస్ట్ నేను సమ్మర్లో సబ్జా వాటర్ తాగాం కదా, ఆ సీడ్స్ పడి మొలకెత్తినాయి. ఏమేం కోసాను అనేది ఇక్కడ పెడతాను. కరివేపాకు, పచ్చిమిర్చి. నేను జస్ట్ వేరే పని మీద వచ్చా, సరే ఇంక ఇవి కూడా రెడీగా ఉన్నాయి కదా అని కోసాను. ఎట్లాగో నేను ఇప్పుడు వంట చేయాలి కాబట్టి ఇవి కోసాను. అసలు ఈ రెండు చూడండి, పచ్చిమిర్చి ఎంత సైజు వచ్చినాయో, అసలు ఎంత బాగున్నాయో ఈ రెండేది. సైజు వచ్చినాయి కోస్తేనే మనకు మిగతా. అబ్బాబ్బా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత అసలు ఎంత చక్కటి సైజ్ అంటే అసలు మాటల్లో చెప్పలేను ఇలాంటి ఆనందాన్ని. అసలు భలే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు నేను ప్రతిరోజు పచ్చిమిర్చి అయితే కోస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నా కుకింగ్లోకి ఎంత అవసరం అంత కోస్తూ ఉంటాను కదా. మీకు ఏ వీడియోలైనా పచ్చిమిర్చి కోయడం అయితే చూపిస్తూ ఉంటాను. అసలు ఇవైతే నిజంగా అసలు సూపర్ అనే చెప్పాలి. ఇవైతే చూసారు కదా ఎంత మంచి సైజు వచ్చినాయో, ఏదో నేల మీద వేసినట్టుగా వచ్చినాయి. దీన్ని ఇటు సైడ్ తిప్పేశాను, ఎందుకంటే దీని మీద నీడ పడుతుంది అందుకని చెప్పేసి ఈ కుండీని ఇటు తిప్పేశాను, టర్న్ చేశాను. ఇది గోడ సైడ్ వెళ్ళిపోయింది, కొంచెం ఎండ అన్నిటికీ పడాలి కదని చెప్పేసి. దాన్ని తీయడం ఇష్టం లేదు, మళ్ళీ దానివల్ల కొంచెం ఎండ పడట్లేదని. ఇవి మొక్క మీద ఉన్నా కూడా వాడిపోతూ ఉంటాయి, కనీసం కోసి ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా ఈ ఎండకి ఏంటంటే నల్లగా అయిపోతాయి. అసలు హ్యాపీగా కోసి ఫ్రిడ్జ్లో అయినా పెడితే పూజకైనా వాడుకోవచ్చు కదా. ఇది రేపు మార్నింగ్కి వస్తుంది, ఇదంతా ఎఫెక్ట్ ఉండదు. ఇది మాత్రం చాలా సున్నితమైంది, అందుకని చెప్పేసి ఇది కోయాలి. ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇవి చూడండి సుతిమెత్తని ఫ్లవర్స్ అన్నట్టు ఇవి. ఈ సుతిమెత్తని వాటిని కోసేయడం బెటర్. ఇంక ఇది సరిగా బ్లూమ్ అవ్వలేదు. పువ్వులు అయితే ఒక్క పువ్వు కూడా నేను బయట కొనను ఫ్రెండ్స్, అన్నీ గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ నేను పూజకైతే వాడుతూ ఉంటాను. ఇంకెన్ని ఉన్నాయి, పచ్చిమిర్చి చాలా ఉన్నాయి, అందుకే రోజు కొన్ని కోస్తాను. ఎన్ని కోసాను కదా ఇంకన్నీ ఉన్నాయి. బీర చెట్టు చూడండి, దీని పైకి పాకేస్తుంది. ఇలా దీన్ని అల్లుకుంది. ఇది కట్ చేసా, అటు వెళ్తుందని చెప్పేసి ఇట్లా కట్ చేసా, సపోర్ట్ అది తీసుకుంటుంది. ఇదేమో బీన్స్ మొక్క, లాస్ట్ ఇయర్ సీడ్స్ పడి చాలా మొలకెత్తినాయి అక్కడక్కడ, వాటిని కూడా కేర్ చేయాలి. నెక్స్ట్ హార్వెస్ట్లో ఈ టమాటాలు ఇప్పుడే కలర్ వస్తున్నాయి. ఈ టమాటాలు, బీరకాయలు అవి ఇవి ఉంటాయి. ఇంకా ఈ హార్వెస్ట్లో ఇది ఉంది కదా, నెక్స్ట్ హార్వెస్ట్లో బీరకాయలు, టమాటాలు చేస్తాను. దొండకాయలు కూడా ఉన్నాయి పైన, బట్ చెయ్యాలి. ఇగో కాకరకాయలు, పచ్చిమిర్చి, టమాటోలు, కరివేపాకు, కొన్ని రోజ్ ఫ్లవర్స్, సొరకాయ, బెండకాయ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు గార్డెన్లో కొన్ని చూపించాను. ఇవి హార్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.